హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అనేవి మనకు స్టార్ట్ అయిపోయాయి. కన్నర్ కోటాకు సంబంధించి నిన్నటి వరకు వితౌట్ లేట్ ఫీజ్ అనేది క్లోజ్ అయిపోయింది. విత్ లేట్ ఫీజ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి 2 ఆగస్ట్ 2025 వరకు అయితే వితౌట్ లేట్ ఫీజ్ అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎనేబుల్లో ఉంది. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఇది మీరు కన్నర్ కోటా అయినా మీరు మేనేజ్మెంట్ కోటా అయినా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు అప్లికేషన్ చేసిన దగ్గర నుంచి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నన్ను అడుగుతుంది ఏంటంటే అప్లికేషన్ సంబంధించి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫై అయినట్టు మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది అండ్ దాంట్లో ఏమేమి ఉండాలి, ఉండకపోయినా కూడా ఎందుకు టెన్షన్ పడొద్దు, ఇవన్నీ చెప్తా. ఏ వీడియో చేసినా మొత్తం చూడడానికి ట్రై చేయండి. మధ్యలో ఆగేసి సగం సగం చూసి సగం సగం అర్థం చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. అండ్ ఓకేనా, ప్రతిదీ కూడా మనకు యూనివర్సిటీ నుంచి మాత్రమే అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఆ అప్డేట్స్ మాత్రమే మనం మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఓకే, వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియోస్ మీకు నచ్చుతుంది లేదా అర్థమవుతుంది. అండ్ మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, మాకు రూల్స్ రెగ్యులేషన్ తెలియట్లేదు అనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మీరు కంప్లీట్ చేసింది జస్ట్ 10% మాత్రమే. రిమైనింగ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి, కాలేజ్ అడ్మిషన్ ఏంటి, ఫీజెస్ ఏంటి, రౌండ్ 1 ఏంటి, రౌండ్ 2 ఏంటి, ముందే చాలా ముందు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇప్పటివరకు మీరు 10% ఆఫ్ కౌన్సిలింగ్ మాత్రమే కంప్లీట్ చేశారు. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మంచి కాలేజ్ అయితే ప్రిఫర్ చేసుకోండి, మంచి కాలేజ్ ఆప్ చేసుకోండి, మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు మీరు కన్నర్ కోటా అప్లికేషన్ చేసినా అండ్ మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ చేసినా ఏది అప్లికేషన్ చేసినా కూడా మీకు ఒక అప్లికేషన్ అయితే వచ్చి ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది కదా, UGCQ25 అని. కన్నర్ కోటా వాళ్ళకి సంబంధించి UGMQ25 అని, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి యూజర్ ఐడియా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. యూజర్ ఐడియాని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నర్ కోటాకు సంబంధించి మనం అప్లికేషన్ చేసినాం. ఓకేనా సార్, ఫిజికల్ గా వెరిఫికేషన్కి వెళ్ళాలా అంటే ఫిజికల్ గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడనే డాక్యుమెంట్ అప్లోడ్ చేసాం కాబట్టి బ్యాక్ ఎండ్ లోనే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వెరిఫై చేస్తూ ఉంటారు, మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్ లో మిస్టేక్ ఉందనుకోండి, మెయిల్ చేస్తారు యూనివర్సిటీ నుంచి. ఓకేనా, మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ చేసిన వాళ్ళు మనకు ఆ సబ్మిషన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మెయిల్ చేస్తారు అనేది వాళ్ళే చెప్తారు. ఓకేనా, ఎప్పుడు మెయిల్ చేస్తారు, మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ లో ఉంటుంది కదా, ఏ డాక్యుమెంట్ అయినా మీరు తప్పుగా అప్లోడ్ చేసి ఉంటే వాళ్ళే మీకు మెయిల్ పంపించడం జరుగుతుంది. దానికోసం మీరు టెన్షన్ పడకండి. మీకు ఏదైనా మిస్టేక్ ఉంటేనే మెయిల్ వస్తుంది, మిస్టేక్ లేదంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా, ఇది మీకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. PHC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానీ, క్యాప్ క్యాండిడేట్స్ కానీ, మీరు ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా, ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా యూనివర్సిటీకి ఫిజికల్ గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన పని అనేది ఉండదు. ఆన్లైన్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది సార్ వెరిఫికేషన్కి వెళ్ళాలా, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అంటే అలాంటిది ఏమి ఉండదు. మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తారు కదా, ఇంకా యూనివర్సిటీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, ఇది మనకు వెరిఫికేషన్ సంబంధించి. సరే, నేను అప్లికేషన్ చేశాను. ఇప్పుడు నేను అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు నాకు అప్లికేషన్ వెరిఫై అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనకు వెబ్సైట్ ఏదైతే ఉంది డిజైన్ చేశారో ఇది 2024లో న్యూగా తీసుకొచ్చిన వెబ్సైట్, కొత్తగా తీసుకొచ్చిన వెబ్సైట్. ఓకేనా, లాస్ట్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేసి ఉంటారు. మనకు ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ అనేది VO1 అప్రూవ్డ్ అని వస్తుంది. ఓకేనా, VO1 అప్రూవ్డ్ అని వస్తుంది. ఓకేనా, VO1 అప్రూవ్డ్ తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే, ఓకేనా, మీ అప్లికేషన్లో కానీ మీ సర్టిఫికేట్స్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దీని తర్వాత మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, దీని తర్వాత మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ డాక్యుమెంట్లన్నింటినీ మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్తారు. ఆ అప్లోడ్ చేసిన తర్వాత VO2 అప్లోడ్ అని వస్తుంది. ఓకేనా, VO2 అప్లోడ్ వచ్చిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ అనేది మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేస్తూ ఉంటే మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే ఫస్ట్ మనకు కన్నర్ కోటాకు సంబంధించి ఒక వెబ్సైట్ అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కన్నర్ కోటా. ఓకేనా, కన్నర్ కోటాకు సంబంధించి UG25CQతో స్టార్ట్ అవుతుంది యూజర్ నేమ్. ఓకేనా, ఇక్కడే మేనేజ్మెంట్ కోటా ఉందనుకోండి, UG25MQతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎందులోకి వెళ్తున్నారో, ఏ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ కోటా యూజర్ ఐడిని కాంపిటెంట్ అథారిటీ కోటాలో, కాంపిటెంట్ కోటా అథారిటీ యూజర్ ఐడిని మేనేజ్మెంట్ కోటా ఎంటర్ చేసి
సార్ మాకు లాగిన్ అవ్వట్లేదు, సార్ మాకు లాగిన్ అవ్వట్లేదు అని అడుగుతూ ఉంటారు. అలా కాదు, మీరు కన్నర్ కోట అయితే కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట అయితే మేనేజ్మెంట్ కోట. సో ఇప్పుడు నేను కన్నర్ కోటలోకి వచ్చాను. ఓకేనా, కన్నర్ కోటలోకి వచ్చిన తర్వాత సో మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ లోకి వెళ్ళాలి. ఓకేనా, కన్నర్ కోటలోకి వచ్చిన తర్వాత లాగిన్ లోకి వెళ్ళాలి. కోటలోకి వచ్చిన తర్వాత మీరు లాగిన్ సెక్షన్ లోకి వచ్చేసేయండి. ఓకేనా, ఈ లాగిన్ సెక్షన్ లోకి రాగానే మీకు కనిపిస్తుంది, లాగిన్ కనిపిస్తుంది, పైన డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఈ డాష్ బోర్డ్ లో లాగిన్ అయిపోతుంది. లాగిన్ తర్వాత పక్కన మీకు ఏంటంటే సర్వీసెస్ అని ఉంటుంది. నేను ఎవరిది లాగిన్ అయి చూపించట్లేదు, సర్వీసెస్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఈ లాస్ట్ కు మళ్ళీ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. ఓకేనా, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్ అని వస్తుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్ అని వస్తుంది. డౌన్లోడ్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆప్షన్స్లలో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇదే స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ మీదనే మీకు ఏం కనిపిస్తాయి అంటే ఇటు సైడ్ మొత్తం మీ యొక్క డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పేమెంట్ దగ్గర సక్సెస్ కనిపిస్తుంది. ఓకేనా, స్టేటస్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉంటుంది. ఓకేనా, కొంతమందికి. సో కొంతమందికి ఏముంటుంది అంటే VO1 అప్రూవ్ అని ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే సార్ నేను ఫస్ట్ డే రోజు అప్లికేషన్ చేసిన, మా ఫ్రెండ్ గారు నా తర్వాత అప్లికేషన్ చేసిండు, వానికేమో VO1 అప్రూవ్ అని వచ్చింది, నాకేమో అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉంది సార్. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 20,000 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, 10,000 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, 5,000 అప్లికేషన్లు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్కి. ఈ 5,000 అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు వెరిఫికేషన్ వస్తుంది, 10,000 అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ వస్తుంది, 20,000 అప్లికేషన్ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ వస్తుంది. ఒకరికి ముందు ఒకరికి తర్వాత, కానీ అందరికి వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా మీ డాక్యుమెంట్లలో ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే, ఓకేనా, ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెరిఫై చేసి వాళ్ళు మిమ్మల్ని మిస్టేక్స్ క్లారిఫై చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్ లో మన పేరు వస్తుంది. సార్ నాకు VO1 అప్రూవ్ లేదు సార్, నాకు అప్లికేషన్ సబ్మిట్ ఉంది, సో బట్ ఇప్పుడు నేను టెన్షన్ పడాలా? అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళే వెరిఫై చేస్తారు, మీకు లిస్ట్ లో పేరు ఇస్తారు. ప్రాబ్లం ఏమీ లేదు, టెన్షన్ పడకండి. సో నాకు రాలేదు పక్క వాళ్ళకి వచ్చింది, యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తాము, సో లేకపోతే మేము క్వశ్చన్ చేస్తాము, అవసరం లేదు. ఒకరి తర్వాత ఒకరికి ప్రతి ఒక్కరికి వెరిఫై చేస్తారు. అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి అప్లికేషన్ ని యూనివర్సిటీ టీం వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి VO1 అప్రూవ్ వస్తుంది. దాని తర్వాత మరి ఈ సంవత్సరం ఎలా అప్డేట్ చేస్తున్నదో తెలియదు. లాస్ట్ టైం అయితే VO2 అప్రూవ్డ్ ఉండేది. ఓకేనా, సో VO2 అప్రూవ్డ్ ఉండేది. VO2 అప్రూవ్డ్ తర్వాత డైరెక్ట్ మెరిట్ లిస్ట్ లోకి పేరు వచ్చేది. మీరు ఓపికగా ఉంటే, ఓకేనా, మీరు ఓపికగా ఉంటే మీ అప్లికేషన్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఇస్తారు. సో మీరు టెన్షన్ పడి సార్ నాకు రావట్లేదు అంటే సో దానికి అక్కడ సొల్యూషన్ ఏమి ఉండదు. వాళ్ళు వెరిఫై చేయాలి కదా, అక్కడ ఉన్న టీం ఎంతమంది ఉన్నారు, సో మీ అప్లికేషన్ ఎన్ని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, ఫాస్ట్ గా అవ్వచ్చు. 10,000 అప్లికేషన్లు వచ్చాయి అనుకోండి, ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. 20,000 అప్లికేషన్లు వచ్చాయి అనుకోండి, ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. సో లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓకేనా, ఇది కన్నర్ కోటాకు సంబంధించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మేనేజ్మెంట్ కోటా కూడా స్టార్ట్ అయింది కాబట్టి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా మనకు ప్యారలల్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో వెరిఫికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత, అందరి వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ టెన్షన్ పడకండి. వీలైతే డైలీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిటెడ్ ఉంటే ఊరుకోండి, VO1 అప్రూవ్డ్ అని ఉంటే ఊరుకోండి, పర్లేదు. ఎందుకంటే మెరిట్ లిస్ట్ లో పేరు వస్తుంది కదా. లేదు అనుకుంటే యూనివర్సిటీ నుంచి మీ యొక్క డాక్యుమెంట్ ఏదైనా అప్లోడ్ చేయమని ఆన్ టైంలో కనుక ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, మెయిల్ వచ్చింది అనుకోండి, ఆ మెయిల్ కి రియాక్ట్ అవ్వడం మాత్రం ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇంకా ఆ లింక్ ఎనేబుల్ చేయలేదు అనుకుంటా. సో ఈ లింక్ ఎట్లా ఎనేబుల్ చేస్తారంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటే ఎవరి రిజిస్ట్రేషన్ కి వారికి లింక్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లోడ్. ఇక్కడ పైన ఇంకొక ఆప్షన్ వస్తుంది, అప్లోడ్ డాక్యుమెంట్ అని. అది ఎవరికైతే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పని ఉందో వాళ్ళకి మాత్రం వస్తుంది, అందరికీ రాదు. సో చాలా మంది ఏంటంటే సగం అర్థం చేసుకుంటున్నారు వీడియోని. మీకు రాలేదంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి, వచ్చిన వాళ్ళు రీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంక ఎనేబుల్ అవ్వలేదు. ఓకేనా, అది ఎనేబుల్ అవ్వలేదు. అది ఎవరికైతే అప్లోడ్ చేయాలో వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ తర్వాత అందరికి ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, ఫైనల్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని. ఓకేనా, ఫైనల్ అప్లికేషన్ అంటే వెరిఫై అయిన తర్వాత అప్లికేషన్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఇంకోసారి ఎనేబుల్ అవుతుంది. ఒక్కొక్కటిగా యూనివర్సిటీ వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా, సో ఇది లాస్ట్ ఇయర్ ప్రొఫార్మా ప్రకారం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇలానే జరగవచ్చు. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.